శ్రీమాత్రే నమః. దురదృష్టం వచ్చే ముందు ఈ 5 సంకేతాలు కనిపిస్తాయట. ప్రతిరోజు పగలు, రాత్రి వస్తూ పోతూ ఉంటాయి. అలాగే జీవితంలో సంతోషం, దుఃఖం కూడా కలగలిపి ఉంటాయి. ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉంటాయి. ప్రతి ఒక్కరి జీవితంలోనూ మంచి సమయాలొస్తాయి, చెడు సమయాలొస్తాయి. మన జీవితంలో మంచి జరిగేటప్పుడు మంచి జరుగుతుందని సంకేతం, చెడు జరుగుతున్నప్పుడు చెడు జరుగుతుంది అన్న సంకేతం వస్తుంది. అయితే మనం జ్యోతిష శాస్త్రం ప్రకారం చాలా జాగ్రత్తగా గమనించి తెలుసుకోవాలి. అదృష్టం ఏ విధంగా అయితే చెప్పే వస్తుందో దురదృష్టం కూడా అదే విధంగా చెప్పే వస్తుంది. దురదృష్టం రావడానికి ముందు ఓ 5 సంకేతాలు మనకి కనిపిస్తాయని చెప్తున్నారు జ్యోతిష శాస్త్రం నిపుణులు. చాలామంది ఇళ్లల్లో ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం పూజలు చేస్తారు, హారతిస్తారు. హారతి సమయంలో దీపం మారిపోతే చెడు కాలం రాబోతుందని చెబుతారు. ఇంట్లో తులసి మొక్క ఎంత పచ్చగా ఉంటే ఆ కుటుంబంలో అంత ఆనందం, ఐశ్వర్యం ఉంటుందని ప్రగాఢంగా నమ్ముతారు. అయితే తులసి మొక్క అకస్మాత్తుగా వాడిపోవడం ప్రారంభిస్తే, ఎండిపోతుంటే త్వరలో చెడుకాలం రాబోతుందని, దురదృష్టం వెంట పడుతుందని చెబుతారు. జ్యోతిష శాస్త్రంలో బంగారాన్ని పోగొట్టుకోవడం శ్రేయస్కరం కాదు. బంగారు వస్తువులు అకస్మాత్తుగా పోతే ఇంట్లో చాలా సమస్యలు ఉండబోతున్నాయని అర్థం. కాబట్టి బంగారం పోవడం మనకు చెడు దినాలు రాబోతున్నాయని చెప్పడానికి సంకేతం. నెయ్యిని శ్రేయస్సుకు చిహ్నంగా భావిస్తారు. అలాంటి నెయ్యి చేతిలో నుంచి హఠాత్తుగా జారి కింద పడితే మంచిది కాదని చెప్తున్నారు. నెయ్యి చేతుల నుండి జారి కింద పడిపోవడం చెడు కాలానికి సంకేతమని చెప్తున్నారు. అంతేకాదు, ఇంట్లోకి ఎలుకలు రావడం చాలా సర్వసాధారణమైన విషయమే. అయినప్పటికీ ఇంట్లోకి పెద్ద సంఖ్యలో నల్ల ఎలుకలు రావడం ప్రారంభిస్తే అది అరిష్టమని, ఏదో పెద్ద సంక్షోభం మీకోసం ఎదురు చూస్తుందని చెప్తున్నారు. కాబట్టి మన జీవితంలో చెడు దినాలు రాబోతున్నాయని ఈ సంకేతాలు చెబుతాయి.